హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్క్ నెక్ అనేది చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే కింద వైపున కూడా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్కి కానీ మెయిన్ పీస్కి కానీ నెక్ అనేది కట్ చేసుకోకూడదు. లైనింగ్ కూడా మిడిల్లో టక్స్ ఇచ్చుకొని నెక్ డౌన్ నెక్ మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ రైట్ సైడ్ ఇలా మిడిల్లో పెట్టుకొని అటు ఇటు కదలకుండా ఉండడానికి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మనకి వర్క్ ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వర్క్ ఎడ్జ్న స్టిచ్ పడేలాగా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు వర్క్ పైన స్టిచ్ పడకుండా చూసుకోండి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రౌండ్ నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పైకి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని కింది వైపు హెమ్మింగ్ కోసం ఎంత అయితే వదిలిపెట్టామో అంతవరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు చేతి హెమ్మింగ్ కావాలి అంటే లూజ్ కుట్ వేసుకోండి. మిషన్ హెమ్మింగ్ కావాలి అంటే డైరెక్ట్గా నార్మల్ స్టిచ్ అనేది వేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకున్నట్లయితే వర్క్ చేసిన బ్యాక్ నెక్ అలాగే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.